బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే బంగారం ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బంగారం ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అందులో మొదటిది గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ. అంటే ఎప్పుడైతే ప్రపంచ దేశాల మధ్య ఏదైనా వార్, లేకపోతే ఏదైనా పొలిటికల్ టెన్షన్ ఆర్ ఏదైనా ట్రేడ్ డిస్ప్యూట్ వచ్చిందనుకో, ఇన్వెస్టర్స్ అందరూ నర్వస్ అయిపోయి భయపడిపోతారండి. అలా అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన రిస్కీ అసెట్స్ అంటే స్టాక్సో, ఏ క్రిప్టో కరెన్సీయో, వాటి మీద ఉన్న మనీని వాళ్ళు పుల్ ఆఫ్ చేసుకుంటారు. అంటే వెనక్కి తీసేసుకొని ఏదైనా సేఫ్ అసెట్ మీద ఇన్వెస్ట్ చేద్దామని ఎక్కువ మంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతాయి. ఇక రెండో రీజన్ వచ్చేసి హై ఇన్ఫ్లేషన్ అండ్ వీకెనింగ్ కరెన్సీస్. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం అండి. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మనీకున్న వాల్యూ పడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆర్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఏ అసెట్స్ అయితే ఎక్కువ కాలం దాకా అలా హోల్డ్ చేసి ఉండగలుగుతాయో వాటిని చూసుకుంటారు. సో గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. ఎందుకంటే ఎప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చినా గోల్డ్ యాక్చువల్గా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అంటే ఇన్ఫ్లేషన్తో సంబంధం లేకుండా గోల్డ్ యాక్చువల్గా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇక మూడో రీజన్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. చైనా, భారతదేశం, రష్యా వంటి పెద్ద దేశాలు భారీ మొత్తాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడం వలన తమ దగ్గర ఉన్న విదేశీ నిల్వలను డైవర్సిఫై చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఆ దేశాలు యుఎస్ డాలర్పై తక్కువగా ఆధారపడి ఉంటాయని. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి మార్కెట్ వాలటిలిటీ. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఆర్ క్రిప్టో మార్కెట్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయో పీపుల్ సెక్యూర్గా ఫీల్ అవ్వరు. సో ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీని పుల్అవుట్ చేసి సేఫ్ అండ్ వాలటైల్ అసెట్ అయిన బంగారం మీద పెడతారు. దీనివల్ల మళ్ళీ బంగారం ధరలన్నీ పెరుగుతుంటాయి, ఎందుకంటే డిమాండ్ పెరగడం వల్ల. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది అనిపిస్తుందో సేవింగ్స్ అకౌంట్స్ అండ్ బాండ్స్ నుంచి ఇంట్రెస్ట్ చాలా తక్కువగా వస్తుంది. అలాంటప్పుడు ప్రజలు మళ్ళీ బంగారం వైపు తిరుగుతారు, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రాకపోయినా మనీ ఎక్కువగా గెయిన్ అవుతామని చెప్పి. సో ఇప్పుడు వరకు మనం రీజన్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే గురించి తెలుసుకుందాం. షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే ఇప్పుడు ఆల్రెడీ హై ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు పెద్దగా ప్రాఫిట్స్ ఉండకపోవచ్చు. అదే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకో డెఫినెట్లీ యూ క్యాన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్. దీన్ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే ఎవరైతే సేఫ్ పార్ట్లో వెళ్ళాలి, ఎక్కువగా పెరగకపోయినా పర్లేదు, స్లోగా పెరిగినా పర్లేదు అనుకునే వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. ఎవరైతే ఫాస్ట్ గ్రోత్ ఆర్ షార్ట్ టర్మ్ బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకు మేబీ గోల్డ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు స్టాక్స్ ఆర్ క్రిప్టో అంత అగ్రెసివ్గా పర్ఫామ్ చేయదు. సో ఇవాళకి ఇంతే గాయస్. మేము చేసే ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.